40వ కీర్తన పేజీ నెంబర్ 472 5వ వచనం చదువుతున్నాను. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పుదననుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిని ఆశీర్వదించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతివైన యేసయ్యా, నీ ఘనమైన నామాన్ని పొందున్నారు, నీ పరిశుద్ధమైన నామాన్ని పొందున్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ పాదాలను సమీపించడానికి నువ్వు చేసిన ఉపకారాన్ని, మేలును బట్టి నీ పొందున్నారు. స్తోత్రాలు అయా. ఈ సమయములో నీ ప్రభావము చేత మమ్మను తాకండి, నీ పరిశుద్ధాత్ముని చేత మమ్మను తాకండి, మా మనస్సులను, బుద్ధులను తాకండి అయా. మా మనోవికారములను తాకండి. ఇదిగో అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు కూడా ప్రభువా అయా, సంపూర్తిగా స్వస్థపరచమని, శుద్ధి చేయమని మాత్రము ప్రార్థనపడుతున్నాను. ఇదిగో నీ వాక్యము వెల్లడగుడు తోడని అయా, వెలుగు కలుగుతుంది. ఆ వెలుగు నాలో ఉదయింపు చేయండి, మందరిలోను ఉదయింపు చేయండి. సత్య సంబంధమైన ఆత్మలోనికి ఇంకొక అడుగు వేయగలగడానికి కృప చూపండి. ఇదిగో ఈ పరిస్థితులను నాయన మమ్మను అయా నాయన నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నాయనా, నీ కృపను మేడలు విస్తరింప చేయమని, ఇంకాస్త నాయన సత్య సంబంధమైన ఆలోచన ప్రపంచంలోనికి తోడుకొని వెళ్ళమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కాసేపు ప్రశాంతంగా మనసు పెట్టి 2 ముక్కలు నేర్చుకుని బలం తీసుకోవడానికి సిద్ధపడదాం. దయచేసి కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టడానికి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే నేను భక్తి చేస్తాను, మీరు భక్తి చేస్తారు. ఇక్కడ బైబిల్ గ్రంథాన్ని అనుసరిస్తున్న వాళ్ళందరూ కూడా బైబిల్ సంబంధించినటువంటి భక్తి తత్వంలోకి నడుస్తారు. ఇతర సంబంధించిన విశ్వాసాలను అనుసరించిన వారు ఇతర సంబంధించినటువంటి భక్తి చేస్తా ఉంటారు. ఎవరి భక్తి అయినా కూడా పరాకాష్ట, లేకపోతే ఆ చివరి యొక్క గమ్యం ఎక్కడికంటే భగవంతుని దగ్గర ఒక మంచి స్థితిలో ఉండాలి అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ భక్తి చేస్తున్నటువంటి వ్యవహారంలోనే కొంతమందికి పోటీలు ఉంటాయి, కొంతమందికి వివాదాలు ఉంటాయి, కొంతమందికి చాలా అభ్యంతరాలు ఉంటాయి, కొంతమందికి అనుమానాలు కూడా ఉంటాయి. ఇవన్నిటినీ దృష్టి పెట్టుకుని వీటన్నిటిని దాటి అధిగమించి నేటి సమాజంలో భక్తి అనేది నడుస్తా ఉంది. ఒక తండ్రి వాళ్ళ అబ్బాయిని బడిలో జాయిన్ చేశాడు. వాడు చెయ్యి పట్టుకుని తండ్రి బడిలోకి తీసుకెళ్తా ఉంటాడు. వాడు వాళ్ళ నాన్న చెయ్యి పట్టుకున్నప్పుడు కూడా ఆడుకుంటూ అటు ఇటు చూస్తూ వాడే సంతోషపడుతూ వెళ్ళిపోతా ఉంటాడు. ఈలోపు ఐస్ బండి వచ్చింది అనుకోండి, ఐస్ కోన్ అంటాడు. మిఠాయి బండి వచ్చింది అనుకోండి, మిఠాయి కోన్ అంటా ఉంటాడు. ఈలోపు వాడు పక్కనంటే ఎవడైనా సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాడు అనుకోండి, ఆ సైకిల్ కావాలి నాకు అంటాడు. అలాగ అనుకుంటూ వాడు బడిలోకి వెళ్తాడు. బడిలోకి వెళ్ళిన తర్వాత ఏమైనా బడిలో కుదురుగా చదువుతాడా, ఎప్పుడు ఇంటికి వచ్చేద్దాం అనే మనసు కలిగి ఉంటుంది. ఇది ఇవాళ నేను చెప్పేటటువంటి లెసన్. మీకు అందరికి అర్థమైందో లేదో తెలియదు, కానీ దీన్ని కాస్త వివరించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు మనుషుల విషయంలో తలంపులు కలిగి ఉన్నాడంట. మా ఎడల నీకున్న తలంపులు, ఇది గుర్తుపెట్టుకోండి. దేవునికి ప్రత్యేకంగా తలంపు ఉంటుంది నా గురించి, మీ గురించి వ్యక్తిగతంగా ఉంటుంది. ఒక తలంపు దేవునిలో ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క తలంపును బట్టి మనిషి నడవలసినటువంటి బాధ్యత ఉంటుంది. ఎలా నడాలి అనేదే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఎలా ఉంటుందంటే, అబ్రహాముకు దేవుడు కనబడతాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను వచ్చేయి అంటే, అబ్రహాం మొత్తానికి కన్ఫర్మ్ చేసుకోవడానికి, అది నిర్ధారణ చేసుకోవడానికి కొన్ని దినాలు పట్టుద్ది. అబ్రహాము అది దర్శనాన్ని నమ్మి వాళ్ళందరికీ చెప్పి బయలుదేరిపోతా ఉన్నప్పుడు లోతు కూడా ఆ దర్శనానికి కనెక్ట్ అవుతాడు. వీళ్ళిద్దరు బయలుదేరి వస్తారు. వీళ్ళిద్దరు బయలుదేరి వచ్చినప్పుడు
అసలు చేసిన వాగ్దానం ఏంటంటే, నీకు ఒక పిల్లగాడిని ఇస్తాను, నువ్వు విస్తారమైనటువంటి ఆకాశ నక్షత్రాలు విస్తరేణువులంతా నీ జనాంగం ఉంటది, నువ్వు చాలా గొప్పవాడిని చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. అది వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఒప్పందం. నమ్ముతాడు అబ్రహాం, పరిగెట్టుకుని బయలుదేరి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటాడు. ఇక్కడ గుడారం వేసుకో అంటాడు, అక్కడ గుడారం వేసుకో అంటాడు. ఈ లోపు ఒక రాజు వచ్చి వాళ్ళ ఆవిడ్ని ప్రేమించి ఆవిడని పెళ్లి చేసేసుకుందాం అనుకుంటాడు. ఎక్కడ చంపేస్తాడో నన్ను అని చెప్పి ఆమెని చెల్లి అంటాడు. ఇలా చాలా జరుగుతాం. దేవుడు ఏ వాగ్దానం ఇచ్చి బయలుదేరించాడు? ఆశీర్వదిస్తాడు. కానీ ఆ వాగ్దానం అవ్వకుండా అబ్రహాముని చాలా 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 దారులు కూడా నడిపిస్తాడు. దేవుని యొక్క వాగ్దానం మా చేతికి వస్తుంది, కానీ వాగ్దానాన్ని దగ్గరికి వెళ్ళడానికి మధ్యలో జరిగే మజిలీలో మనం చాలా విషయాల్లో తడబాటు చెందిపోతా ఉంటాం. ఆ వాగ్దానం కొరకు పూర్తిగా అంకితమై అతడు వెళ్ళాడు. ఆ వాగ్దానం కొరకు సగం అంకితమై లోతు పక్క దేశం వెళ్ళిపోయాడు. అంటే వాగ్దానం నమ్మిన వాళ్ళు ఇద్దరు అయినప్పటికీ కూడా వాగ్దానాన్ని కోసం బ్రతికి పూర్తి చేసినటువంటి వ్యక్తి అబ్రహాము. ఆ వాగ్దానాన్ని మధ్యలో వదిలిపెట్టి ఆ పక్కకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తి లోతు. భక్తి జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం నా మీద కనబడతా ఉన్నప్పుడు దేవోద్దేశము నెరవేర్చడం కోసం ఒక మనసు కనబడతా ఉంటది, నా ఇష్టము నెరవేర్చడం కోసం ఇంకొక మనసు కనబడతా. బాగా గమనించండి, ఈ రెండిటి మధ్య పోరాటం జరుగుతూ ఉంటది. మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనంలో, ఆ కాలమున దాను వంశస్థుడును జొర్యా పట్టణస్థుడు అయిన మానోహ అను ఒకడుండెను. 3వ వచనం, యెహోవా దూత స్త్రీకి ప్రత్యక్షమే, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయిన అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతడు దేవునికి నాజీరు వ్రతము చేయబడినవాడు అంటే. 5వ వచనం చదివాడు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకుని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టిందని ఆమెతో చెప్పాడు. దేవుని యొక్క తలంపు ఏంటంటే ఇశ్రాయేలీల రక్షణ కోసం పాటుపడటం. అంటే దేవుని ఆత్మ అతన్ని రేపుతా ఉంటది, ఇశ్రాయేలీలు రక్షించడానికి అతను చాలా ప్రయత్నం చేస్తా. దేవుని ఇష్టం నెరవేర్చడం కోసం నేను కష్టపడుతున్నాను, కానీ మధ్యలో నాకు ఒక కోరిక పుట్టడం మొదలుపెట్టింది. ఆ కోరిక ఏంటంటే, సంసోను తిమ్నాకు 14వ అధ్యాయం 1వ వచనం, సంసోను తిమ్నాకు వెళ్ళి ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకటిని చూచాడు. ఎవరిని చూడాలి? ఎవరిని చూశాడు? దిస్ ఈజ్ ద అంటే భక్తి జీవితంలో ఇదొక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇశ్రాయేలీల రక్షణ కోసం సంసోనును చేస్తే సంసోను మాత్రం తన ఇష్టం కోసం అభిప్రాయపడుతా ఉన్నాడు. సేమ్ 16వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. తరువాత సంసోను గాజాకు వెళ్లి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. దేవుని యొక్క ఉద్దేశం తలంపు ఒకటి ఉంటుంది, నా ఇష్టం ఒకటి ఉంటది. దేవతలంపు ఒకటి ఉంటది, నా ఇష్టం ఒకటి ఉంటది. ఇతని ఇష్టం ఏంటంటే ఆ అమ్మాయి దగ్గరికి పోవడం, ఆ అమ్మాయితో జీవించటం, అది అతని ఇష్టం. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలీలను రక్షించటం. నీ ఉద్దేశాన్ని దేవుడేమి అవమానపరచుడు, కొట్టివేయుడు. ఎప్పుడు దేవుడు దాన్ని కొట్టివేస్తాడంటే నా తలంపు కన్నా, నా ఆలోచన కన్నా నీ ఉద్దేశమే ప్రధానమది అయినది అనుకున్నప్పుడు యెహోవా అతన్ని ఎడబాసిపోతాడు, వదిలిపెట్టేస్తాడు. అది చెప్తున్నమాట. మీకు అందరికి అర్థం అవడం కోసం మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద జరుగుతున్నటువంటి ఒక జగన్నాటకం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. నాకు ఎలా ఉంటదంటే, ఒక మంచి స్థితిలో బ్రతకాలి, నేను ఒక మంచి జీవితంలో బ్రతకాలి, ఒక మంచి కుటుంబంగా ఉండాలి, ఒక మంచి స్థితిలో అంటే ఒక మంచి ఉన్నవాళ్ళలాగా, లేకపోతే డబ్బు ఉన్నవాళ్ళలాగా, లేకపోతే మంచి అధికారం ఉన్నవాళ్ళలాగా, లేకపోతే మంచి పరపతి ఉన్నవాళ్ళ బ్రతకాలి అనేటటువంటి కాంక్ష నా మనసులో ఉంటుంది. ఆ కాంక్ష కోసం నేను పనిచేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ కాంక్ష కోసం నేను వ్యాపారం చేయొచ్చు, మోసం చేయొచ్చు, లేకపోతే వేరే వేరే కార్యక్రమాలు చేయొచ్చు. ఇలాగ మొత్తానికి కాన్సన్ట్రేషన్ చేసుకుని ఆ స్థితికి చేరడం కోసం నేను చాలా కష్టపడతా ఉంటాను.
సేమ్ అలాగే దేవునికి నా మీద ఒక తలంపు ఉంటుంది. ఈయన్ని ఇలా చేస్తే బాగుంటుంది, ఈయన్ని ఇందుకోసం నిర్ణయిస్తే బాగుంటుంది, ఈయన్ని ఇలాగ నిలబెడితే బాగుంటుంది అని దేవునికి ఒక నిర్ణయం. దేవుని నిర్ణయం ప్రకారంగా జీవించడానికి ఇష్టపడేవాడు ఒకడు ఉంటాడు, తన సొంతము అయినటువంటి కోరికకు ఆలోచనకి ఇష్టపడి బ్రతికేవాడు ఒకడు ఉంటాడు. పరలోకంలోకి వీళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత దేవుని యొక్క కోరిక ప్రకారంగా బ్రతికిన వాడు, అంటే దేవుని యొక్క తలంపును ఆలోచనను బట్టి జీవించిన వాడిని నిలబడతాడు. నా ఇష్టము చెప్పున నేను జీవించాను కాబట్టి నన్ను నిలబెడతాడు. నేను ఒక మాట చెప్తున్నాను, నేనేమి అబద్ధం ఆడలేదు, నేనేమి అసత్యం చేయలేదు, నేనేమి మోసం చేయలేదు, నేనేమి అన్యాయం చేయలేదు, కానీ బాగా బ్రతకాలనుకున్నాను, బాగా బ్రతికాను, బాగా జీవించాను. మరి నేనెందుకు దేవునికి ఇష్టం కాలేదు? మంచిగా బతకాలనుకోవడం తప్ప, మంచిగా జీవించాలనుకోవడం తప్ప, మంచిగా ఉండాలనుకోవడం తప్ప. లూకాసు వార్త గ్రంథము 16వ అధ్యాయము చదువుతున్నాను చూడండి. లూకాసు వార్త గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను. ఒక రహస్యం దేవుడి చేత చెప్పబడుతోంది, చాలా జాగ్రత్తగా మైండ్ పెట్టి వినండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించి, చాలా క్లియర్ గా, నీకిష్టమైనట్టు సుఖాన్ని అనుభవించావు కాబట్టి నరకంలో ఉన్నావు. సుఖం అనుభవించటం తప్పు కాదు, నీ ఇష్టము నెరవేర్చుకుంటూ బ్రతికావు కాబట్టి తప్పు అయిపోయింది అన్నాడు. దేవుని యొక్క తలంపును అనుసరించి నడిస్తే అబ్రహాము రొమ్ము మీద కనబడతాడు. నేను అంటాను, ఆ కురుపుల కోసం, ఆ బాధల కోసం, ఆ ఇబ్బందుల కోసం ఆ లాజర్ అన్న వ్యక్తి ప్రార్థన చేయకుండా ఉండుంటాడా? లేదు, లాజర్కి సంబంధించినటువంటి వ్యక్తులు అతని గురించి ప్రార్థన చేయకుండా ఉండుంటారా? కానీ దేవుడు లాజరుని ఇలా నడపాలనుకున్నాడు, అలాగ నడిపించాడు. నడవడానికి లాజరు కూడా ఇష్టపడ్డాడు. ఆ సెకండ్ సెంటెన్స్ అదే చెప్తుంది, అలాగుననే లాజరు కష్టమును అనుభవించగని అనుభవించాడని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అంటే అతని యొక్క అనుభవాన్ని దేవుడు గుర్తిస్తూ రాయించాడని చెప్తున్నాడు. నా ఎడల దేవుని ఉద్దేశాన్ని నేను నెరవేర్చి బ్రతికి చచ్చిపోయాను అనుకోండి, నేను ఒక రీతిలో ఉంటాను. నా ఇష్టాన్ని నెరవేర్చుకుని నేను జీవించి బ్రతికి చచ్చిపోయాను అనుకోండి, ఒకలాగా ఉంటాను. మేబీ ఇద్దరు కూడా భూమి మీద మంచోళ్ళ కనబడవచ్చు, ఇద్దరు కూడా భూమి మీద నీతిమంతులుగా కనబడవచ్చు, ఇద్దరు కూడా దేవుని సన్నిధులు అంటే భూమి మీద భక్తులుగా ఎంచబడవచ్చు. వేరియేషన్ ఎక్కడ వస్తుందంటే దేవుని యొక్క తలంపును అనుసరించడంలో వస్తుంది. నేను నీతిమంతుడిని అనిపించుకునేలాగా భక్తి చెయ్యొచ్చు, నీతిమంతుడిని లేదా విశ్వాసిని అనిపించుకునేలాగా భక్తి చేయొచ్చు, కానీ ఇది కరెక్ట్ అయినటువంటి భక్తి కాదు. దేవుని యొక్క ఉద్దేశమును అనుసరించి చేసినదే భక్తి, దానికి మాత్రమే పరలోకంలో బహుమానం. ప్రసంగం ఇంకా చాలా కఠినంగా చెప్తాడు. అరే ఇదంతా జగన్నాటకమరా, మీకేం అర్థం అవ్వటం లేదు. నేను చెప్తున్నాను, మీకేం అర్థం అవ్వటం లేదురా ఇది. అరే ఒకడు గాలికై ప్రయాసపడినట్టు నాకు కనబడుతోందిరా. ఎంత దూరం పరిగెడతాడు దాన్ని పట్టుకోవడానికి, ఎంత పట్టుకుంటాడు వాడు? పోని పట్టుకుంటే వాడి చేతులు ఏమన్నా ఉంటుందా? ఏమి ఉండదురా అని ప్రసంగి చాలా క్లియర్గా చెప్తా ఉంటాడు. ఈ జగన్నాటకంలో నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం చాలా సార్లు సాతాను నన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవుని యొక్క తలంపును నిర్వహించడం కోసం లేకపోతే జరిగించడం కోసం పరిశుద్ధాత్ముడు కూడా భూమి మీద పనిచేస్తూనే ఉంటాడు. దేవుని సంకల్పంలో ఉన్న వాళ్ళు కూడా చాలా సార్లు శరీర సంబంధమైన వాటి వైపు అలాగ లాగబడటం కనబడతా ఉంటది. ఎగ్జాంపుల్ సంసోన్. చాలా మంది శరీరానికి లోబడి ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశానికి లోబడి ఒక్కొక్క పొరపాటు చేస్తూ ఉంటారు. దావీదు మహారాజు లాంటి వాడు కొంత గర్వానికి లోనై లెక్క పెట్టడరా ఇశ్రాయేలీలు అంటాడు. అది దేవుని ఉద్దేశం కాదయ్యా, చాలా మంది పెరిగారు అనుకో అని చెప్పి సైన్యాధిపతి అయిన యోవాబు చెప్తాడు. వినడు. ఒక్కొక్కసారి నాలో ఉన్నటువంటి గర్వమే నన్ను డామినేట్ చేస్తాం, ఒక్కొక్కసారి నాలో ఉన్నటువంటి అహంకారమే నన్ను డామినేట్ చేస్తాం, ఒక్కొక్కసారి నాలో ఉన్నటువంటి ఈర్ష్య నన్ను డామినేట్ చేస్తాం. ఆత్మ లేకపోతే చీకటి
ఈ రెండిటి మధ్య జరుగుతున్నటువంటి చాలా గొప్ప సంఘర్షణ. చాలా మంది ఎందుకో గ్రహించట్లేదు. నేను చాలా బాగా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, క్లియర్ గా చెప్తున్నాను. నాకు ఇష్టమైనట్టు బ్రతకటం ఒక బ్రతుకు, దేవుని యొక్క తలంపు నెరవేర్చి చచ్చిపోవడం ఇంకొక బ్రతుకు. నీ ఇష్టమైనట్టు బ్రతికినా ఖచ్చితంగా మట్టిలోకి వెళ్తావు, దేవుని తలంపు నిర్వహించినా ఖచ్చితంగా మట్టిలోకి వెళ్తావు. ఇక్కడ మీకు ఒక రహస్యం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా. ఈ ప్రసంగం మొదలు ముందు నేను ఒక సంగతి చెప్పాను. తండ్రి కొడుకు ఐస్ క్రీమ్. నేను దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి చేయి పట్టుకుని స్కూల్కి వెళ్తున్నా, మధ్యలో నాకు ఐస్ క్రీమ్ కనబడింది. నాన్న కొనివ్వకుండా ఉంటాడా? కొనివ్వకపోతే నేను ఊరుకుంటాను. సైకిల్ అడుగుతున్నా, సైకిల్ తొక్కాలని అనిపించినప్పుడు, ఆ వయసు వచ్చినప్పుడు నాన్న అది గుర్తు పెట్టుకుని సైకిల్ కొనివ్వడా? అంటే నీ ఇష్టము దేవుడు నెరవేర్చడని కాదు, దేవుని యొక్క తలంపులో బ్రతుకుతూ ఒకవేళ నీకు అది ఇష్టం అనిపించిందంటే సాధ్యమైనంత దేవుడు ఇవ్వడానికి అవకాశం. నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, నాకు సొంత ఇంట్లో బ్రతకాలనుకుంటున్నాను, నిజంగా నాకు కోరిక ఉంది, కానీ కట్టుకునే స్తోమత నాకు లేదు, కానీ దేవునిలో భక్తి చేస్తున్నాను. ఈ కోరిక దేవుని దగ్గర వినపడదు అనుకుంటున్నారా? ఖచ్చితంగా వినపడదు. దేవుడు ఆ కోరికను చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. అబ్రహాము మనస్సులోకి వెళ్ళి చూస్తూ ఉంటాడు. వీడికి పిల్లగాళ్ళు అంటే ఇష్టం కదా, వీడికి పిల్లగాళ్ళు అంటే చాలా ఇష్టం కదా అని వాళ్ళ ఆవిడి అతన్ని హాగరుతో పో అంటే దేవుడు సరే పో అన్నది. అతని ఇష్టమును బట్టి, లేకపోతే అతని భార్య ఇష్టమును బట్టి దేవుడు దాన్ని అంగీకరించడం జరిగింది. చాలాసార్లు దావీదు మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు కూడా అతని ఇష్టమును బట్టి వాళ్ళని అనుగ్రహించడం జరుగుతుంది. అతని ఇష్టమును బట్టి దేవుడు అతన్ని అలాగ అనుగ్రహించడం జరుగుతుంది. దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నవాడి ఇష్టాలేమి ఉండవు. వాడు యోగి పుంగవుడైపోవాలి, కాషాయ వస్త్రం ధరించాలి, పచ్చగడ్డి తినాలి, లేకపోతే చప్పటి ఆహారం తినాలి, ఇట్లా ఏం బైబిల్లో ఉండదండి. దేవుడు నిన్ను నడిపించాలనుకున్న దేవుని ఉద్దేశాన్ని చూడు అంటున్నాడు. నాకు ఎక్కడో ఉండాలని ఉన్నదని చెప్పాను కదా, కానీ దేవుడు తీసుకొచ్చి ఈ కట్టావాళ్ళ కుటుంబంలో పెట్టాడు. ఏం చేద్దాం అంటే ఇక్కడ ఏదో కార్యక్రమం ఉందనే కదా ఇక్కడ పెట్టి, ఒక తల్లిని పెట్టాడు, భార్యను పెట్టాడు, బిడ్డలను పెట్టాడు. వీళ్ళందరినీ పెడుతూనే చాలా విషయాలు దేవుడు చూపిస్తూ ఉన్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ బాధ్యత నిర్వహిస్తూనే ప్రార్థన చేయమంటా ఉన్నాడు. ఇక్కడ బాధ్యత నిర్వహిస్తూనే బయటికి వెళ్ళి దేవుని యొక్క కార్యాలు చేయమని చెప్తా ఉన్నాడు. ఇక్కడ బాధ్యత నిర్వహిస్తూనే ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని చెప్తా ఉన్నాడు. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నాకు పర్సనల్ గా ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఉండదా? దేవుడికి అది కనబడదా? చివరికి పెళ్ళాలైనా కూడా కనబడతాది. బాగా గమనించండి, నేను అబద్ధం చెప్పట్లేదు, దావీదు మహారాజుకు చెప్తున్నటువంటి దేవుడి మాట. ఇంకా కావాలంటే నేను ఇద్దును కదా నీకు భార్యలు నేను అంటాడు అతను. అరే, దేవుని యొక్క ఉద్దేశాన్ని నీవు నెరవేరుస్తూ ఉంటే నీ ఇష్టాన్ని దేవుడు చూడడానికి మాత్రం అనుకోబాదు. కేవలం నీ ఇష్టం కోసమే నువ్వు బ్రతుకుతానంటే దేవుడు నీకేం అడ్డు చెప్పండి, ఆరాంగా బ్రతుకండి. నా ఎడల దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవాడిగా నేను భక్తి చేస్తే పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నా వ్యవహారం వేరు. నా ఇష్టం ప్రకారంగా నేను భక్తి చేస్తే పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నా స్థితి వేరుగా. ప్రసంగి చాలా క్లియర్ గా చెప్తా ఉంటాడు, నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు అంటే. చాలా మంది దృష్టిలో దుర్మార్గులైన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు చిరాయు జీవులుగా ఉన్నారయ్యా అంటాడు. చాలా మంది జీవితంలో వాళ్ళు చూడ్డానికి ఎలా ఉంటారంటే దుర్మార్గుల్లా ఉంటారు, కానీ దేవుని యొక్క ఉద్దేశంలో వాళ్ళ షేప్ వేరు. ఆ శిలువ మీద దొంగలాగా కనబడతా ఉంటాడు అందరికి, నాకు కూడా అలాగే కనబడతా ఉంటాడు. ఆ పిలాతు దగ్గర, న్యాయస్థానం దగ్గర కూడా అతడు దొంగలా కనబడతా ఉంటాడు. అతని మీద దొంగ నేరాలు మోపబడతా ఉంటాయి, కానీ దేవుని దృష్టిలో పరదేశులోకి తీసుకెళ్లబోతున్నటువంటి వ్యక్తిగా కనబడతాడు. నా మైండ్ సెట్ ని బట్టి నేను ఎవరిని చూసినా కూడా నాకు ఒక తీర్పు కనబడతా ఉంటుంది. వీడు మంచోడు, వీడు చెడ్డోడు, వీడు దుర్మార్గుడు, వీడు చాలా నీతిమంతుడు అని కనబడతా ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ రాంగ్. ఎవని ఎడల ఏ ఉద్దేశం దేవునికి కలిగి ఉన్నదో నీకు తెలియదు. ఫరో ఎడల దేవుని ఉద్దేశం కఠినం చేసి ఇశ్రాయేలీయులలో దేవుని యొక్క అద్భుత కార్యాలు చేయాలనుకోవడం, కానీ ఫరోను చూస్తే చాలా మందికి విలన్ క్యారెక్టర్ లా కనబడతారు.
ఎవరి ఎడల దేవుని యొక్క ఉద్దేశము తలంపు ఎలా ఉన్నదో నీకు తెలియదు. కాబట్టి నీ ఉద్దేశం అంటే నీ ఎడల దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం మాత్రమే పాటుపడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని తలంపును నెరవేరుస్తున్నటువంటి సందర్భంలో చాలా సార్లు మన శరీర సంబంధమైన ఇష్టాలు అడ్డుపడతా ఉంటాయి. చాలా అడ్డుపడతా ఉంటాయి. తర్వాత చేద్దాంలే, తర్వాత నెరవేరుద్దాంలే, తర్వాత చూసుకుందాంలే, తర్వాత చేసుకుందాంలే, ఇది ఇంపార్టెంట్ కదా, ఇవి ఇంపార్టెంట్ కదా అని అంటాం. విచిత్రం ఏంటంటే దావీదు మహారాజు దీన్ని లెక్క కట్టడం మొదలుపెట్టాడు. మా ఎడల నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను లెక్క పెట్టడం మొదలు పెడితే విస్తారములు చాలా ఉన్నాయి. ఒకటే కాదు, చాలా ఉన్నాయని దావీదు మహారాజు చెప్తాడు. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో అక్కడ సంతృప్తిగా బ్రతుకని చెప్తా ఉంటాడు పౌలు గారు. నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండు అంటాడు. సేమ్ అదే వచనం ప్రసంగి గ్రంథంలో చెప్తా ఉంటాడు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాడు. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనదేదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. అంటే జరుగుతున్న జగన్నాటకంలో దేవుడు ఎవడికి ఏది ఇవ్వాలనుకున్నాడో, ఎవడికి ఎక్కడ నిలబెట్టాలనుకుంటున్నాడు, ఈ సంగతిని అంతటిని ప్రసంగి అధ్యయనం చేసి చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. చాలా సంగతులు చెప్పుకుంటూ వచ్చాడు. ఒకరిని తీసుకెళ్లి కష్టాల్లో నూరుతా ఉంటాడు, ఒకరిని తీసుకెళ్లి సింహాసనం మీద నూరుతా ఉంటాడు. ఈ కష్టాల్లో ఉన్నవాడికి సింహాసనం మీద ఉన్నవాడు ఏమనిపిస్తా ఉంటాడంటే, ఆడి భక్తికి బాగుందిరా, ఆడి రాజ్యం బాగుందిరా, వాడు ఏమనుకుంటే అది అవుతుందిరా అని అనుకుంటా ఉంటాడు. నీకు ఒక విషయం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. దావీదు మహారాజు అయినా సరే, కురుపులు నాకబడినటువంటి లాజర్ అయినా సరే, దేవుడికి నేను ఇద్దరిని పనిలో పెట్టుకున్నా. ఒకరిని గట్టు మీద ఉండి ఈ చేనంతటిని చూస్తా ఉండు అని పెట్టుకున్నా, ఒకరిని గట్టు దిగి కలుపు మొక్కలు తీయమని పెట్టుకున్నా. సాయంత్రం అయ్యేటప్పటికి ఇద్దరికి కూలిచ్చి పంపించేయాలి. కానీ గట్టు మీద ఉన్నవాడేమో కనబట్టుకుని ఇట్లా నిలబడి నోట్లోకి సుట్ట తాగుతూ చక్కగా చెట్టు కింద కూర్చుంటూ, చెట్టు కింద నిలబడుతూ, భోజనం చేస్తూ సుఖంగా ఉన్నాడు. ఆ కలుపు తీస్తున్న వ్యక్తి అనుకున్నాడు, వీడికి ఏంటి మహారాజులా ఉన్నాడు, వీడికి ఏంటి అన్నాడు. కానీ సాయంత్రం అయ్యేటప్పటికి కూలి మాత్రం ఇద్దరికి ఒకటే. ఇక నమ్మకత్వాన్ని బట్టి బహుమానం ఉంటుంది. కూలి మాత్రం ఇద్దరికి ఒకటే. మహారాజు అయినా సరే, ఆ సింహాసనం మీద ఉన్నవాడైనా సరే, కింద కురుపులతో నాకబడుతున్న లాజర్ అయినా సరే, దేవుని దృష్టిలో ఇద్దరు పాత్రధారులే. వాడికి ఇచ్చిన పాత్ర వాడు పోషిస్తున్నాడు, వీడికి ఇచ్చిన పాత్ర వీడు పోషిస్తూ ఉన్నాడు. నేను అదే చెప్తున్నా, నాకు ఇచ్చినటువంటి పాత్రను నేను పోషించాలి. నా పాత్రను అసహించుకుని పక్క పాత్రను ఇష్టపడటం కాదు. దేవుని చేత నీకు ఏదైతే అనుగ్రహించబడిందో ఆ పాత్రలో నీవు బ్రతికి అక్కడ సంతృప్తిని చెంది, ఒకవేళ నీకు ఇష్టం ఏదైనా ఉన్నా కూడా ఆ ఇష్టాన్ని కూడా దేవునికి చెప్పుకుని దేవుని యొక్క తలంపును నెరవేర్చమని చెప్తున్నాను. దేవుని యొక్క తలంపును నెరవేర్చమని చెప్తుందండి. నీ ఇష్టాన్ని నెరవేర్చడం కోసం దేవుని తలంపును ఎట్టి పరిస్థితుల్లో ప్రక్కకు పెట్టవద్దు. దేవుని తలంపును ప్రక్కకు పెట్టవలసి వచ్చినటువంటి స్థితికి ఏదైతే తీసుకొచ్చిందో అవసరమైతే దాన్ని విడిచిపెట్టమని చెప్తున్నాను. ఒక వేశ్యను తీసుకొచ్చుకున్నాను, నేను పక్కన పెట్టుకున్నాను, దాని ఒళ్ళో తలపెట్టి పడుకుంటున్నాను. ఏదైతే నాజీరు చేయబడిందో అది నా నెత్తి మీద ఉన్నది కదా, నేను దాన్ని అవమానించిన మాట్లాడిన మాట దేవుని సన్నిధికి వెడుతుంది. ఆ తల గొరికిన తర్వాత దేవుడు నన్ను వదిలిపోతాడు. ఎందుకంటే ఏదైతే నిర్ణయించి నిన్ను తీసుకొచ్చాడో ఆ నిర్ణయించబడిన దాన్ని నువ్వు గొరిగించుకున్నావు కదా, నిన్ను వదిలిపెడతాడు. ఏ తలంపు అయితే దేవుడు నీ మీద పెట్టుకుని నిన్ను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టుకున్నాడో ఆ తలంపుని నువ్వు గొరిగించుకున్నావు అనుకో, దేవుడు నిన్ను ఎడబాస్తాడు. మీకు అర్థమవుతుందా లాజిక్? దేవ తలంపు చాలా ప్రాముఖ్యం. అది మీ జీవితంలో కావచ్చు, నా జీవితంలో కావచ్చు. ఏ తలంపుకు నేను ప్రాధాన్యతనిస్తున్నాను, ఏ ఇష్టానికి నేను ప్రాధాన్యతనిస్తున్నాను అన్నది చాలా ప్రాముఖ్యం.
నాకు అనిపిస్తా ఉంటది, పెద్ద జమీందార్ కుటుంబంలో నన్ను పుట్టిస్తే బాగుంది అని దేవుడు ఇలా పుట్టించాడే. ఇక్కడ నా ఎడల తలంపు దేవునికి ఉన్నది కాబట్టి ఈ పాత్రను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇత్తడి గంగాళాన్ని తీసుకొచ్చి అక్కడ కడుక్కోవడానికి అందరికి పెట్టాడు. దాంట్లో ఒక చెంబు పెట్టాడు, అక్కడ గరిటె పెట్టాడు, నిప్పులు ఏరడానికి ఒక గరిటె పెట్టాడు, గిన్నె పెట్టాడు, పాత్రలు పెట్టాడు. ఆ లోపలికి వెళ్ళినట్టు అతి పరిశుద్ధ స్థలం మీద బంగారపు కెరూబులు పెట్టాడు. అరే ఇవన్నీ చేసిన వాడెవరు? దేవుడే కదా. దేవుని దృష్టిలో అక్కడున్న బంగారము ఇక్కడున్న ఇత్తడి కూడా ఒకటే, అక్కడున్న బంగారము ఇక్కడున్న పాత్ర రెండు ఒకటే. దేని పాత్ర అది పోషిస్తుంది ఆ యొక్క పరిశుద్ధ మందిరంలో. నేను అదే చెప్తున్నా, నీ పాత్ర నీవు పోషించు, వేరే వేరే మనసు పెట్టుకోబాకు. ఎందుకంటే ఈ జగన్నాటకం ముగిసిపోయిన తర్వాత అందరం కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళి కనబడాలి. ఈ జగన్నాటకం ముగిసిపోయిన తర్వాత అందరం దేవుడి దగ్గర వెళ్ళి కనబడాలా. సాతాను మనకు ఒక రహస్యాన్ని చాలా జాగ్రత్తగా మనలో ఎక్కించడానికి ప్రయత్నం చేస్తాడు. ఏంటో తెలుసా? దీనికంటే అది బాగుంటుంది, దీనికంటే అది బాగుంటుంది, దీనికంటే అది బాగుంటుంది అని. ఇది ఎక్కువగా సెల్ ఫోన్ వాడే వాళ్ళకి అర్థం. ఒక మంచి ఫోన్ కొనుక్కుంటాడు 10,000 ఎట్టి, ఆడెవడో 12,000 రూపాయల ఫోన్ పక్కనట్టు ఇలా పిసుకుతా ఉంటే ఇది బాగుంటుంది, దీనికంటే అది బాగుంటుంది. మన లైఫ్ కూడా అలాగే అనిపిస్తాం. నా జీవితం కన్నా ఆడి జీవితం బాగుంది, నా జీవితం కన్నా ఆడి జీవితం బాగుంది. అరే ఇద్దరిని సృష్టించిన వాడు, ఇద్దరిని పాత్రలు కలుగు చేసిన వాడు, ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన వాడు, ఇద్దరిని తలంపుల్లో పెట్టినవాడు ఆయనే. ఇద్దరు కూలోలే. ఆడు గొప్పోడని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు చెడ్డోడు అని నువ్వు అనుకుంటున్నావు. కాదు 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 కాదు, ఇద్దరు కూలోళ్ళే, ఇద్దరు పని వాళ్లే, ఇద్దరు పనిముట్టులే, ఇద్దరు పాత్రలే పోషిస్తూ ఉన్నాడు. ఎవడి పాత్ర ఎవడు పోషిస్తున్నాడో వాడే దేవుని దగ్గర గొప్పవాడు, అంతే. అబ్రహామును దేవుడు తీసుకొచ్చాడు, లోతును కూడా తీసుకొచ్చాడు. లోతు అబ్రహాము ఇద్దరు కూడా దేవుని యొక్క ఆ దర్శనాన్ని చూసి వచ్చిన వాళ్ళే. అయితే పాత్రను నెరవేర్చటంలో అబ్రహాము చాలా గొప్పగా ఉన్నాడు. తన పాత్రను నెరవేర్చకుండా కోరికను నెరవేర్చుకోవడానికి, ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి పక్కకి వెళ్ళిపోయాడు నీతిమంతుడు. అయితే అతను నీతిమంతుడు కాదా? నీతిమంతుడే. కానీ దేవుని దగ్గరికి వెళ్ళేటప్పటికి అబ్రహాము పొందినంత బహుమానం లోతు పొందలేడు. నీ ఇష్టాన్ని పట్టుకుని నువ్వు పారిపోతే గనక నీకు బహుమానం అనేది నష్టపోతావు అని చెప్తున్నా. ఒక్కొక్కసారి బ్రతుకునే నష్టపోతావు అని చెప్తున్నా. నేను అక్కడుంటే బాగుండు, నేను ఇక్కడుంటే బాగుండు, ఇట్లాంటి తింగర మైండ్ సెట్లు తీసేయండి. నాకు అలా ఉంటే బాగుండు, నాకు ఇలా ఉంటే బాగుండు, అలాంటి మైండ్ సెట్లు తీసేయండి. దేవుడు నన్ను ఎక్కడ పెట్టాడో అక్కడ నేను ఆనందించటం నాకు నేర్పు ప్రభువా అని ఈ దినం నుంచి ప్రార్థన చేయండి. ఇక్కడ పెట్టావు కదా, ఇక్కడే నీ సన్నిధిలో నేను ఆనందించు జ్ఞానం నాకు నేర్పు ప్రభువా అని ప్రార్థన చేయండి. అక్కడే ఆనందించండి. ఒకవేళ నీ మనస్సుకి ఏదైనా ఇష్టం అని అనిపిస్తే ఆ ఇష్టాన్ని కూడా దేవుని సన్నిధిలో పెట్టాడు. అలానే ఐస్ క్రీమ్ నాకు చాలా కావాలి ప్రభు, ఐస్ క్రీమ్ లేకపోతే నేను ఉండలేను ప్రభు అని నేల మీద కూర్చుని గిలగిల కొట్టుకుంటాడు చూడు, ఆ 3వ సంవత్సరం కొన్నాడు. అవసరమైతే అలా కొట్టుకో. దేవుడికి నచ్చితే ఐస్ క్రీమ్ ఇస్తాడు, దేవుడికి నచ్చితే ఆ సైకిల్ ఇస్తాడు, దేవునికి నచ్చితే ఆ విషయాన్ని ఇస్తాడు. కానీ దేవుడు ఎందుకు నిన్ను చేయబట్టుకుని తీసుకెళ్తున్నాడంటే అక్కడ నువ్వు నేర్చుకోవలసినటువంటి పాఠాలు, నడవలసినటువంటి మార్గాలు ఉన్నాయి కాబట్టి తండ్రి తన కుమారుని పట్టుకుని స్కూల్కి తీసుకెళ్ళిపోతున్నాడు. తీసుకెళ్లిన చోట చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి, చాలా జాగ్రత్తగా అభ్యాసం చేయాలి, చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకుంటున్నావు కదా అని మొండిగా దేవుడు వదిలేడు. నీ ఇష్టాలను కూడా గమనంలోకి తీసుకుంటాడు. నీ ఇష్టాలను కూడా దేవుడు ఇష్టపడి నెరవేర్చడానికి ముందుకు వస్తాడు. దేవుని యొక్క తలంపు నెరవేర్చే వారంగా మనం భక్తి చేద్దాం. దేవుని యొక్క ఆలోచన మనలో నెరవేరినట్లు భక్తి చేద్దాం. ఏ స్థితిలో దేవుడు నన్ను పెట్టాడో ఆ స్థితిలో నేను ఆనందించడం నేర్చుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించును గాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరం కూడా. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కృప కలిగిన రాజా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నాయన నీ పాదాలను సమీపించడానికి నీవు చేసిన ఉపకారాన్ని బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా, నా ఆలోచనలు అనుసరించాను నాయన, నా బుద్ధిని అనుసరించాను, నా ఇష్టాలను అనుసరించాను, కానీ నీ తలంపుల వైపు నేను చూడలేకపోయాను. ఎందుకు నన్ను ఈ స్థితిలో ఉంచావో ఒక్కనాడు కూడా నేను ఆలోచించలేకపోయాను.
అయ్యా, ఈ స్థితిని చూసి ఎల్లప్పుడూ బాధపడ్డాను, కానీ ఈ స్థితిలో దేవా నువ్వు నన్ను ఎందుకు నడుపుతున్నావో ఆలోచించుకోలేకపోయాను. అవును తండ్రి, ఈ స్థితిలో నీ నామము నా యందు మహిమపరచబడులాగా నీ కృపను విస్తరించు. ఇక్కడ నిన్ను ఘనపరచువానిగా నన్ను బాగు చేయండి తండ్రి. ఇదిగో నీ ఇష్టమును నేను ఇష్టముతో నెరవేర్చేటటువంటి బుద్ధి, మనసు నాకు ఎల్లప్పుడూ దయచేయండి. నీ ఆలోచన నా యందు దినము ప్రభు చిగురించినటువంటి అహరోను కొమ్మవలె చేయండి. నీ చిత్తము సంపూర్తిగా నెరవేర్చే మనసు నాకు మాకందరికి దయచేయండి. ఎల్లప్పుడూ నీ తలంపులను గౌరవిస్తూ నాయన నీ ఆలోచనలు అనుసరించి కృపను ప్రసాదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.